కరీంనగర్ జిల్లాలో గంజాయి విక్రయించి సొమ్ము చేసుకునే 3 యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5 కిలోలు 20 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. యూరియా కోసం వేచి చూసిన రైతులను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని మాటిచ్చి మోసం చేసిన యువతను 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఓటు అడుగుతారని ప్రశ్నించారు. జిల్లాలో 2 విడతల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు 2 విడతల్లో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మొత్తం 4 విడతల్లో జిల్లాలో ఎన్నికలు ముగుస్తాయన్నారు. మినిస్టర్ క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్టీసీ నూతన ఎండీ నాగిరెడ్డి. నూతనంగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన నాగిరెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్. దసరా రోజున కరీంనగర్లోని రామ్ నగర్ మార్క్పెయింట్ గ్రౌండ్ లో నిర్వహించే రామ్లీలాకు అనుమతి లేదని అధికారులు గ్రౌండ్ గేట్ కు తాళం వేయడం బీఆర్ఎస్ శ్రేణులను ఆందోళనకు గురిచేసింది. కరీంనగర్ నగరపాలక సంస్థ పారిశుద్ధ్య పనుల్లో భాగంగా నగరంలోని పలు ప్రాంతాలు కమిషనర్ పర్యటించారు. నగరంలోని డిమార్ట్ ఏరియా, బ్యాంకు కాలనీలో అధికారులతో కలిసి పారిశుద్ధ్య పనులను తనిఖీ చేశారు.